తిరుమల శ్రీ వెంకటేశ్వరుని పేరు తెలియని వారంటూ ఉండరు. స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. జీవితంలో ఒక్కసారైనా దర్శించవలసిన వాటిల్లో తిరుమల కూడా ఒకటి. హైందవ ధర్మాన్ని ఆచరించే వారికి 108 దివ్యధామాల్లో తిరుమల కూడా ఒకటి. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా వెలుగొందుతున్న శ్రీనివాసుడి దివ్యమంగళ స్వరూపాన్ని కన్నులారా దర్శించుకునేందుకు మనమంతా తహతహలాడుతూ ఉంటాం. లిప్తపాటు క్షణమైన ఆ స్వామిని చూస్తే చాలని అనుకుంటాం. పెద్ద ఎత్తున క్యూ, అలాగే తోపులాట్ల మధ్య స్వామివారిని పూర్తి దివ్య మంగళ స్వరూపాన్ని చూడలేం. మమ అనుకుని బయటకు వచ్చేస్తాం. అరే, ఎంత ఖర్చు పెట్టుకుని వెళ్ళాం కదా, కనీసం స్వామివారి రూపాన్ని కన్నులారా దర్శించకలేకపోయామే అనే ఒక భావన కూడా మనలో కలుగుతోంది. ఈ భావన నుంచి బయటకు వచ్చేందుకు ఆ స్వామివారే విమాన వెంకటేశ్వర స్వామి రూపంలో ఏర్పాటు చేశారు. గర్భాలయంలో వెంకటేశ్వరుడు ఎలా ఉంటాడో అచ్చుగుద్దినట్లుగా, అదేవిధంగా నకలుగా గర్భాలయం గోపురం పైన వాయువ్యమూలన ఉత్తరాభిముఖంగా భక్తులకు దర్శనమిస్తారు. గర్భగుడిలో స్వామిని కన్నులారా దర్శించుకోలేకపోయినా బయట గోపురంపై స్వామిని దర్శించుకొని సంతోషిస్తాం. ఆలయ గోపురంపై ఉన్నది స్వామివారి నకలు రూపమే. అయితే ఈయన్నే విమాన వెంకటేశ్వర స్వామి అని కూడా పిలుస్తారు. కానీ అసలు విమాన వెంకటేశ్వర స్వామి విగ్రహం అది కాదని కూడా అంటారు. వైకుంఠం నుంచి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు విమానంలో తిరుమల కొండ మీదకు వచ్చారని, ఆ సమయంలోనే తొండమాన్ చక్రవర్తి శ్రీనివాసుడికి దేవాలయాన్ని నిర్మించారని అంటారు. తొండమాన్ చక్రవర్తి దేవాలయాన్ని నిర్మించే సమయంలో స్వామివారు వచ్చిన ఆలయం యథాతథంగా ఉంచారని, స్వామివారి విగ్రహాన్ని కూడా విమానంలో ఉంచారని, కానీ ఆ ఆలయం కాలగర్భంలో కలిసిపోయిందని, ఆ తర్వాత మరోసారి తిరుమల ఆలయాన్ని నిర్మించారని, తిరుమల ఆలయం కాలగర్భంలో కలిసిపోయిన తరువాత క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో లభ్యమైన తమిళ సాహిత్యం తిరువేంగడం అనే గ్రంథంలో తిరుమల గురించిన వివరాలను పొందుపరిచారు. అందులో సూర్యచంద్రులు ఆరాధిస్తుండగా పద్మపీఠంపై స్వామివారు నిలబడి ఉన్నారని చెప్పబడింది. తిరుమలలో పెద్దగా గుడి ఏమీ లేదని, ఆరుబయటే చిన్న గుడి ఉందని తిరువేంగడంలో పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం మనం తిరుమలలో చూస్తున్న గర్భగుడి 9వ శతాబ్దంలో నిర్మించబడిందని తెలుస్తోంది. అయితే ఈ దేవాలయంలోని స్వామివారు స్వయంభూవుగా వెలిసినట్లుగా కూడా పురాణాలు చెబుతున్నాయి. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దానికి పూర్వం ఉన్న దేవాలయంలో సాక్షాత్తు వైకుంఠం నుంచి దిగొచ్చిన నారాయణుడి విగ్రహం, ఇప్పుడు మనం తిరుమలలో చూస్తున్న విగ్రహం ఒక్కటేనా అన్నది సహజంగా ప్రతి ఒక్కరిలో ఉత్పన్నమయ్యే ప్రశ్న. రూపాలు ఎన్నైనా ఆత్మ ఒక్కటే అన్నట్లుగా కాలగర్భంలో కలిసిపోయిన ఆలయం ఇప్పుడున్న తిరుమలలోని శ్రీవారు ఒక్కరే అనుకోవచ్చు. నారాయణుడు వైకుంఠం నుంచి తిరుమలకు దిగొచ్చి ఎలా నిలుచున్నాడో అదే రూపాన్ని గర్భాలయం గోపురం పైన విమాన వెంకటేశ్వర స్వామిగా నిర్మించి ఉంటారని పండితులు చెప్తున్నారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.